ప్రెసిడెంట్ ట్రంప్కి నోబెల్ పీస్ ప్రైజ్ వస్తుందని రావాలని 100 కోట్ల మంది క్రైస్తవులు ప్రార్థించారు. నేను ముందే చెప్పాను, ఆయనకి నోబెల్ పీస్ ప్రైజ్ రాకుండా ఇదే పోడియంలో నిలబడి లెటర్ రాసి డిక్లేర్ చేశాను, ఆయనకి నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వకూడదు. 70 కారణాలు ఉన్నాయి, ప్రధాన కారణాలు 7. 1, ఆయన నాకు పీస్ ప్రైజ్ ఇవ్వండి అని ఆయన అంతటా ఆయన క్యాంపెయిన్ చేసుకున్నాడు. నాకు 3 సార్లు ఇచ్చారు, 2003, 5, 6లో. నేను తీసుకోలే. 17 కంట్రీస్ నామినేట్ చేశాయి. ప్రపంచంలో శాంతి ఉన్నంత వరకు మనకెందుకు నోబెల్ పీస్ ప్రైజ్? అలాగే భారత్ రత్న అప్పుడు బాలయోగ్ గారు 99, 2002 వరకు. ఎర్రంనాయుడు గారు భారత రత్న ప్రపోజ్ చేశారు. మనకెందుకండి భారత రత్నాలు? దేశం భారత రత్నంగా మారాలి, అప్పుల పాలు అయిపోయిందని అందరినీ నేను ఓపెన్గా ఫ్యాక్ట్స్ అన్నీ చెప్తున్నాను. అయితే ట్రంప్ మాత్రం ప్రెసిడెంట్ని, ప్రైమ్ మినిస్టర్ని నామినేట్ చేయమని మోదీ గారిని కూడా అడిగాడు. ఒక్క నెతన్యాహు నామినేట్ చేశాడు, ఆయనకు పీస్ ఇమ్మని. పీస్ ప్రైజ్ ఎవరికి ఇవ్వాలి? శాంతి దూతలకు ఇవ్వాలా? ఆయన ఏం చేశాడు? నెంబర్ 2, ఇరాన్లో ఉన్న మిలిటరీ ఆర్మీని పర్మిషన్ లేకుండా వెళ్ళి కాల్చి పడేసాడు, 60 మందిని చంపేశాడు. నెంబర్ 3, గాజాలో 10 లక్షల మంది తిండి లేకుండా ఉంటే అక్కడ వార్మాంగర్ నెతన్యాహుకు మద్దతు ఇస్తున్నాడు ఈ రోజుకి కూడానా. నెంబర్ 4, నేను వస్తే రష్యా యుక్రెయిన్ యుద్ధం గంటలో ఆపేస్తానన్నాడు. 9 నెలలు అయింది, ఇంకా యుద్ధం పెరుగుతుంది, లక్షల మంది చనిపోతున్నారు, లక్షల కోట్లు, $3 ట్రిలియన్ అంటే మన ఇండియా జీడిపి ఎంతో సంవత్సరానికి అంత ఖర్చు అవుతుంది అమెరికాకి యుద్ధాలు చేయించడానికి, చెయ్యడానికి. మాట్లాడినోడి మీద యుద్ధం. నా 747లు రద్దు సోనియా గాంధీ ద్వారా రద్దు చేయించారు. అయినప్పటికీ మన న్యాయ పోరాటం ఆగదు. సత్యం జరిగినంత వరకు, మంచి జరిగినంత వరకు, యుద్ధాలు ఆగినంత వరకు. ఇప్పుడు 58 యుద్ధాలు ఉన్నాయి. ట్రంప్ వచ్చిన తర్వాత యుద్ధాలు పెరిగాయి, దరిద్రం పెరిగింది, పేదరికం పెరిగింది. అమెరికాకే $15 ట్రిలియన్ అంటే మన ఇండియా బడ్జెట్ 5 సంవత్సరాల బడ్జెట్ ఆయన అప్పు చేశాడు. మరలా ప్రతి నేషను అన్ని అబద్ధాలు, 10,024 అబద్ధాలు. ప్రతి నేషన్ ఆయన్ని అప్రిషియేట్ చేస్తుంది. అటు 197 దేశాల్లో ఒక్క దేశం కూడా ఆయన్ని అప్రిషియేట్ చేయట్లేదు, ఒక నెతన్యాహు తప్ప. ఆ ఇజ్రాయెల్ దేశమే అప్రిషియేట్ చేయట్లేదు. ఎందుకంటే 22 లక్షల ప్రజల్ని, పాలస్తీనియల్ని ఇరానో, ఈజిప్టో, జోర్డనో పంపుతాడట. మరి నిన్ను తీసేసి నీ భార్యని, నీ పిల్లల్ని మీరు ఒరిజినల్గా ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి పంపితే ఎలాగా? మా ఇండియన్స్ని నేను ఇండియాలో ఉన్నానని 2 ట్రక్కుల్లో పంపినట్టు, అమృత్సర్ మిలిటరీ ప్లేన్లో క్రిమినల్ పంపినట్టు పంపాడు. 22 కేసులు వేసాం. ఇంకొకరిని పంపకుండా ఆపి తీరుతానని చెప్పాను. నా లెటర్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్పాను. 22 రాష్ట్రాల్లో కేసు వేసాం. ఒక్క ఇండియన్ని పంపకుండా 8 లక్షలు కాదు కదా, 8 మందిని పంపకుండా ఆపానా లేదా? పైన దేవుడు ఉన్నాడు, 2 మీడియా ఉంది, 3 న్యాయం జరుగుతుంది, సత్యం జరుగుతుంది. ఇవన్నీ మానేసి ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీలో, ఈ పనికిమాల పొలిటికల్ పార్టీలో ఒకడి మీద ఒకడు గొడవ. ఇప్పుడే నేను బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. 71 కోట్ల రూపాయలు అవినీతి చేశాడని కొండా సురేఖ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద రేవంత్కి కంప్లైంట్. చూసారా ఈ కంప్లైంట్లు? అంటే రేవంత్ ఏదో దైవదూతలాగా, ఏదో న్యాయం చేయగలిగినలాగా. రేవంత్ రెడ్డి మీద నాకు 18 మెయిన్ కంప్లైంట్లు వచ్చాయి. 1 by 1 వీక్లో రిలీజ్ చేసి చూపిస్తా, సుప్రీంకోర్టులో కేసులు వేస్తా. ఎందుకు అంటే తమ్ముడు రేవంత్ 18 కంప్లైంట్లు వచ్చాయి ఇప్పటికి, ఒక్కొక్కటి కొన్ని వేల కోట్లు కంప్లైంట్లు. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫ్రేమ్ చేస్తున్నాను. 1 by 1 వీక్ సమయం ఇస్తున్నాను. 20వ తారీఖు లోపుని తమ్ముడు రేవంత్ రా, రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం, డబ్బులు తెద్దాం వద్దు, సమిట్లు పెడతాం వద్దు,
నిరుద్యోగ సమస్య నిర్మూలన చేద్దాం, వద్దు. న్యాయం చేద్దాం, వద్దు. అప్పులు తీర్చుదాం, వద్దు. అభివృద్ధి చేద్దాం, వద్దు. మరేం చేద్దాం? దోచుకు తిందాం. వాళ్ళే దోచుకుంటున్నారు. 1 by 1 18 కంప్లైంట్లు నేను పెట్టానా? బాగోదు. రాష్ట్రాలు పాడైపోతాయని నేను కొంచెం ఆలోచిస్తున్నాను మంచి మనసుతో. చూసారా, ఆ రాకేష్ అనే ఆయన షూ ఇసిరాడు. చీఫ్ జస్టిస్ గారు క్షమించేశారు. ఒక దళితుడు ప్రధాన న్యాయమూర్తికే సేఫ్టీ లేక చెప్పులు ఇసురుతుంటే అడ్డుకోపోతే ఆయనకి ఎంత ఇంజురీ అవును? అసలు అలాంటి వాడిని అరెస్ట్ చేసి 3 గంటల్లో వదిలేశారు అంటే అర్థం ఏంటి? ఒరే, సనాతన ధర్మం పేరుతో చెప్పులు ఇసిరండ్రా, కత్తులెట్టుకొని బయలుదేరండ్రా, దళితుల్ని చంపండ్రా, క్రిస్టియన్ ముస్లింల మీద దాడులు చేయండ్రా అని ఎక్కడైనా సనాతన ధర్మం చెప్పిందా?